సూర్యాపేట జిల్లాలో బీఆర్ఎస్ మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కన్నేపల్లి పంప్ హౌస్ ప్రారంభించి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తలుచుకుంటే పెద్దగా ఖర్చు లేకుండానే రైతులకు నీరిచ్చే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన కరువు అని ఆరోపించారు. ప్రజలకు నీరందించే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందని విమర్శించిన జగదీష్ రెడ్డి రైతుల జీవితాలతో ఆటలాడుకోవద్దన్నారు. కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెచ్చిన కరువు అని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ఎందుకు అంటే మొత్తం దాదాపు 90,000 కోట్ల రూపాయలు, 89,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మాణం చేసిన వ్యవస్థలన్నీ సిద్ధంగా ఉన్నాయి. కాళేశ్వరం, కన్నెపల్లి పంప్ హౌస్ మొదలుపెట్టి ఇక్కడి వరకు కూడా అన్ని వ్యవస్థలు పూర్తి సిద్ధంగా ఉన్నాయి. వరుసగా 9 పంటలకు నీళ్ళు వచ్చినాయి. ఈ ప్రాంతంలో తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ ఈ ప్రాంతాలలో బ్రహ్మాండంగా నీళ్ళు అందించినాయి. ఆ రైతులంతా ఎదురు చూస్తున్నారు. నీళ్లు పోతున్నాయి, లేవా అంటే నీళ్ళు పోతున్నాయి. ఇవాళ కూడా 1,00,000 క్యూసెక్ల నీళ్ళు పోతూనే ఉన్నాయి. కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర ₹1 ఖర్చు లేకుండా ప్రారంభం చేయొచ్చు. అక్కడ పైన ఆలేరు భువనగిరి ప్రాంతాలు కావచ్చు, ఇక్కడ కావచ్చు, అటు పైన వరంగల్ జిల్లా, కరీంనగర్ జిల్లా, మెదక్ జిల్లా ఆ ప్రాంతాల్లో కావచ్చు. అంతటి కూడా రైతులు ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్య ధోరణితోనే, ఒక మూర్ఖపు పట్టుదలతోని, ఒక ఈగోకు పోయి మేము ఆనాడు కూలిపోయిందని చెప్పినాం, కొట్టుకుపోయిందని చెప్పినాం, ఇప్పుడు దీన్ని ప్రారంభం చేస్తే మా పరువు పోతుందేమో, మా మాటను ప్రజలు విశ్వసించరేమో ఒక అనుమానంతో ప్రభుత్వం ఈ రకమైన దుర్మార్గమైన పద్ధతిలో వ్యవహరిస్తుంది. కానీ ఇది లక్షలాది కోట్లాది మంది ప్రాణాలతో చెలగాటమాడడం తప్ప ఇంకోటి